ఈ సోల్డరింగ్ టిప్స్‌ని క్లీన్ చేయడం కోసం ఇలాంటి ఒక బ్రాస్‌తో తయారు చేసిన వూల్‌ని ఉపయోగిస్తూ ఉంటాం కదా! చాలామంది ఏం చేస్తారు అనంటే దొరికిందే సందు కదా అని చెప్పి ఈ మన సోల్డరింగ్ టిప్‌ని అందులో పెట్టి అని చెప్పి తెగ రుద్దేస్తూ ఉంటారు. ఎప్పుడూ అలా చేయకూడదు. ఎందుకంటే ఈ సోల్డరింగ్ టిప్స్ మీద ఒక రకమైన కోటింగ్ ఉంటదనమాట. ఆ కోటింగ్ ఎందుకేస్తారు అనంటే మనం సోల్డరింగ్ చేయాలి అనంటే ఈ సోల్డరింగ్ టిప్స్ మీద ఆ కోటింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మీరు దీని లోపల పెట్టి రుద్దితే దీని మీద ఉన్న కోటింగ్ పోతది. వన్స్ ఆ కోటింగ్ పోయిందనుకోండి ఇంక మీరు దీంతోటి సోల్డరింగ్ చేయడం కుదరదు. సో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా దీంట్లో పెట్టి బాగా రుద్దాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇలా స్లోగా అంటే సరిపోతుంది. మనం చేసేది ఏంటి అనంటే ఈ టిప్స్ మీద ఉన్న ఎక్స్ట్రా సోల్డర్ని రిమూవ్ చేయడానికి కోసం మాత్రమే మనం ఇలాంటి ఒక బ్రాస్ వూల్ను ఉపయోగిస్తాము. ఓకే, ఈ టిప్స్ని టిన్నింగ్ చేయడం కోసం సపరేట్ టిన్నింగ్ మెటీరియల్ ఉంటుంది అనమాట. దాన్ని టిన్నర్ అంటారు, అది సపరేట్ కొనుక్కోవాలి. ఇది కేవలం ఈ టిప్స్ మీద ఉన్న ఎక్స్ట్రా సోల్డర్ని రిమూవ్ చేయడానికి కోసం మాత్రమే దీన్ని ఉపయోగిస్తాము. సో అలాంటప్పుడు మీరు దీని లోపల పెట్టి బాగా రుద్దాల్సిన అవసరం లేదు. జస్ట్ దాన్ని సింపుల్గా ఇలా లైట్గా స్క్రబ్ చేస్తే సరిపోతుంది. మీరు కనుక దొరికిందే సందు కదా అని చెప్పి బాగా రబ్ చేస్తే దీని మీద ఉన్న లేయర్ పోతుంది, కోటింగ్ లేయర్ పోతుంది. ఆ లేయర్ పోయిందంటే మీరు చచ్చినట్టు కొత్త టిప్ కొనుక్కోవాల్సి వస్తుంది. సో గుర్తుపెట్టుకోండి. మీరు ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ టిప్స్ కానీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలి అని అనుకుంటే నా ఛానల్లో ఎస్ఎండి సోల్డరింగ్ ఎలా చేయాలి అని చెప్పి ఒక డీటెయిల్డ్ వీడియో చేసి ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఆ వీడియో యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి ఆ వీడియో కూడా చూడండి.